ఫస్ట్ రౌండ్ 100 అయిపోయినాయి. సెకండ్ రౌండ్లో మళ్ళీ 100నైనా 150 అయినా కొడదామనేసి అనుకుంటున్నా. మైండ్లో అయితే డెడ్లీ ఫిక్స్ అయినా 100నైనా 150 అయినా అని. అది చూడాలి ఎట్లుందో. నెత్తి కూడా మస్తు తిరుగుతుంది. నో గివ్ అప్ అక్కి, నో గివ్ అప్. భయ్యా వీడు ఎందుకు ఇప్పుడు ఇంత వర్కౌట్లు చేస్తుండో అనే డౌట్లు చాలామందికి వస్తున్నాయి. ఒకటి చెప్దాం అనుకుంటున్నా, నేను వర్కౌట్ ఇప్పటి నుంచి ఏం చేస్తలే, ఎప్పటి నుంచో చేస్తున్నా. ఇప్పుడు వీడియోలు తీస్తున్నా అంతే. వీడియోలు ఎందుకు తీస్తున్నా అంటే ఇప్పుడు జనరేషన్లో అందరు బద్ధకంగా తయారయ్యాడు. రాత్రిల పూట మేల్కొనుండి హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు అవుతుంది. ఇంకేందంటే ఇక జిమ్లలోకి పోయి అంతగానం పైసా నేను ఎందుకు పెట్టాలి అన్నట్టు కూడా ఉన్నారు చాలామంది. అందుకు నేను ఎక్సర్సైజులు చూపెడుతున్నా ఇంట్లోనే చేసుకోనికి. ఇంకోటి ఏంటంటే అస్సలు ఎక్విప్మెంట్ లేకుండా ఒక్క మ్యాట్ ఉంటే చాలు అలాంటి వర్కౌట్లు చూపెడుతున్నా. ఇంట్లల్లో వేసుకొని హెల్తీగా ఉండురి అంతే. అదొకటే తప్పించి ఇంకేం లేదు. అట్లానే ఏందో వీడు మొత్తం షో చేస్తుండు, ఈడే చేస్తాడేమో ఇలాంటివి కాదు భయ్. కావాలంటే మీరు నా ఇన్స్టా చూసుకోరు, కింది కోరి. నాకు ఎప్పటి నుంచో 2 ఏళ్ళ కిందనే ప్యాక్లు ఉన్నాయి. ఈ మధ్య ఏంటంటే కొన్ని ఈ వర్క్ ఇవన్నీ వాడేవారికి కొంచెం నేను కూడా బాడీ పోగొట్టుకున్నా. మళ్ళీ చేసే ప్రాసెస్లోనే ఉన్నా. నాతో పాటు మీరు కూడా ఏరి కొంచెం హెల్తీగా ఉండరు. నేనేం నా అంతా 300, 400 చేయమంటలే. కానీ ఏంటంటే బయటికి కూడా అరే కొంచెం రోజుకి ఒక అర్ధగంట గంట చాలా ఎక్కువేమొద్దు, అర్ధగంట గంట వర్కౌట్ చేసిర్రు అంటే వాకింగో, రన్నింగో, సూర్య నమస్కారము, ఇంకా మీకు ఓపిక ఉంటే నా అలాగా దండ్లు, బైటెక్లు ఇలాంటివి చేస్తా అంటే సరే. కానీ ఏంటంటే అందరు బయటికి వచ్చి కనీసం వాకింగ్ అయినా వేయరు, రోజుకి ఒక అర్ధగంట చాలు. ఇంకేంటంటే టైంకి తినోరి, టైంకి వండుకోరి. దాని గురించి నేను మళ్ళీ వేరే వీడియో చేస్తా. ఇంకా 80 చేస్తే అయిపోతాయి. ఒకసారి చూపెడతాను. ఫస్ట్ హీట్ కావడానికి, బాడీ హీట్ కావడానికి 20 కొట్టిన, తర్వాత 100, ఇంకొక 100, 220 అయినాయి. ఇంకొక 80 కొట్టాలి, ఇంకా 80 మ్యాక్స్. ఒకటే రౌండ్లో కొట్టేద్దాం అనుకుంటున్నా. కానీ ఏంటంటే కొంచెం బాడీ కూడా కొంచెం డౌన్ అయింది. కొడితే గిట్ట 2 రౌండ్లలో కొడతాను, 40, లేదంటే ఒకటే రౌండ్లో కొట్టేస్తా ఓపిక బట్టి. Day 1 300 కంప్లీట్ అయినాయి. పొద్దున సాయంత్రం కొడదాం అనుకున్నా, కానీ నా మనసు దిమాగ్ ఒప్పలే. ఇట్లా చేసి పొద్దున్నే కొట్టేయాలి రా భయ్యా అనుకున్నా. గివప్ ఇవ్వద్దాకి అని. మీరు కూడా గివప్ ఇవ్వకరి, చింపుకోరి. బికాస్ లంగోటిగా చినిగిపోయేదాకా కొట్టు.